శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు గ్రహాల సంచారము, రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు, పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. అలాంటి వ్యక్తులు 12వ ఇంట్లో రవి వల్ల బాగా పెరిగే అవకాశం ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఆఫీసులో అంతర్గత శత్రువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. పైకి నవ్వుతూనే మీకు బాగా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే తండ్రి వైపు బంధువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీతో మంచిగా మాట్లాడుతూనే మీ గురించి దుష్ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో రవి ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి. వ్యయంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు రికగ్నైజేషన్ రాకుండా వేరే వాళ్ళకి రికగ్నైజేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు విష్ణు సంబంధమైన ఆలయంలో వీలైనప్పుడు పంచిపెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం వినటం కానీ చదవటం కానీ చేసుకోండి. వ్యయంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబులు రావటం కష్టం. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు మాత్రమే వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం ఉంటుంది. ముక్కు మీద కోపంతో ప్రతి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు. జన్మంలో కుజుడు 7వ స్థానాన్ని చూడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న విషయానికే గొడవలు పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ముక్కు మీద కోపం వల్ల నష్టపోతూ ఉంటారు. ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు 11, 12 స్థానాల్లో ఉన్నాడు. ఆదివారం, సోమవారం ఈ 2 రోజులే కళారంగంలో లాభాలు ఉంటాయి, పేరు డబ్బు ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల వరకు లాభం ఉంటుంది. మంగళవారం నుంచి శుక్రుడు కూడా బాలేడు. మంగళవారం నుంచి 8 రోజులు శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. కళారంగంలో అవకాశాలు రావు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు అనేవి కనిపించవు. అంటే రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు కూడా మంగళవారం నుంచి బాలేడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 4 గ్రహాలు బాలేకపోయినా దీర్ఘకాలిక గ్రహాల్లో గురువు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే గురువు భాగ్యస్థానంలో 9వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. ఎన్ని సమస్యలున్నా భాగ్యంలో గురువు ఉన్నప్పుడు ఒక్కసారిగా కెరీర్ పుంజుకుంటుంది, ఒక్కసారిగా జాబ్ పరంగా గ్రోత్ పెరుగుతుంది. టెన్షన్ ఉంటుంది, జాబ్ పరంగా మళ్ళీ గురువు బలం వల్ల గ్రోత్ వస్తుంది. టెన్షన్స్ ఉంటాయి, జాబ్ పరంగా క్వాలిఫికేషన్కి తగిన కొత్త జాబ్ వస్తుంది. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, మళ్ళీ అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. భాగ్యంలో గురువు ఆకస్మికంగా ధనపరంగా, కెరీర్ పరంగా అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శనైశ్చరుణ్ణి మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి పంచమంలో శని సంచారం చేస్తున్నాడు. పంచమం అంటే 5వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. ఒకవేళ పిల్లలు ఉన్న వృశ్చిక రాశి వాళ్ళైతే పిల్లల పరంగా ఏదో ఒక అశాంతి ఉంటుంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే 5వ ఇంట్లో శని దోషం పోవాలంటే ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించండి. పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించి ఓం నమో వెంకటేశాయ రోజు 21 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం వినండి. 5వ ఇంట్లో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే పిల్లల పరంగా ఉన్న టెన్షన్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకొక సమస్య ఏంటంటే అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఇది పెద్ద సమస్య. దానికి కారణం ఏంటంటే అర్ధాష్టమ రాహుదోషం ఏం చేస్తుందంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మోసపోయేలా చేస్తుంది, ప్రాపర్టీ అమ్మితే తక్కువ లాభం వచ్చేలా చేస్తుంది, స్నేహితుల్ని నమ్మి మోసపోయేలా చేస్తుంది,
ఉన్న స్థాయి నుంచి ఒక్కసారిగా పడిపోయేలా చేస్తుంది. అదృష్టం వచ్చిందన్నట్లుగా కనిపిస్తుంది కానీ దురదృష్టం వెంటాడుతుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహుదోషం వల్ల వస్తాయి. ఇవి పోవాలంటే దుర్గాదేవి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. దుర్గా కవచం వినండి. అప్పుడు ఈ అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోయి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కేతువు మాత్రం యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు యోగించటం వల్ల స్పిరిచువల్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు, స్పిరిచువల్గా భగవంతుడిని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటారు. ఆకస్మిక సమస్యలు ఏ వచ్చినా సరే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాలు పరిశీలిస్తే మిగిలిన 8 గ్రహాలలో దేవగురువైనటువంటి బృహస్పతి, కేతువు ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగిలిన 6 గ్రహాలు యోగించటం లేదు. శని యోగించట్లేదు, రాహు యోగించట్లేదు, రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు, శుక్రుడు కూడా మంగళవారం నుంచి యోగించట్లేదు. 6 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి శనికి, రాహుకి పరిహారాలు చేసుకోవడంతో పాటు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని ఒకసారి వెలిగించుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. ఏకకాలంలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే శుక్రుడు యోగించాలంటే మాత్రం శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. శుక్రుడు యోగిస్తాడు. గోమాతకి నానబెట్టిన నవధాన్యాలు తినిపించడం, బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇవ్వటం ద్వారా మిగిలిన గ్రహాలన్నీ యోగిస్తాయి. కాబట్టి యోగించని గ్రహాలకి పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని ఈ 10 రోజుల్లో సాధించవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి, కేతువు యోగించటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను అంతిమంగా అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్ర పారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.